సో ఈజ్ ఆస్తమా జెనెటిక్ డిసీజ్? అంటే మన పేరెంట్స్కి ఆస్తమా ఉంటే మనకు కూడా ఆస్తమా వస్తుందని ఏమన్నా హైపోథిసిస్ ఉందా? అంటే ఒకటి జెనెటిక్ డిజార్డర్స్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మోనోజెనిక్. ఓకే. వేర్ ఇట్ ఈస్ ష్యూర్, అంటే పేరెంట్కి వస్తే సెకండ్ పిల్లలకి వచ్చేస్తుంది. ఆస్తమా ఈజ్ నాట్ మోనోజెనిక్, పాలిజెనిక్ అంటే పాలిజెనిక్ అంటే దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ కమ్ టుగెదర్. అంటే వన్ ఆఫ్ దెమ్ ఇస్ ఫ్యామిలీ హిస్టరీ, దేర్ అదర్ ఎన్వైరన్మెంటల్ ఇన్సల్ట్స్. సో ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే పిల్లలకి రావాలని ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, బికాస్ అంటే ఒక పెద్ద స్టడీ జరిగింది వేర్ దే ట్రై టు ఎన్కోడ్ ద జీన్ ఫర్ ఆస్తమా సో దట్ ఈ టార్గెటెడ్ థెరపీ చేయొచ్చని, బట్ ఇట్ ఈస్ నాట్ బీన్ సక్సెస్ఫుల్. సో దేర్ ఆర్ వేరియస్ హైపోథెసిస్ ఫర్ ఆస్తమా, బట్ ఆస్తమా ఈస్ పాలిజెనిక్. పాలిజెనిక్ అంటే వేరియస్, there are more than 500-600 genes which have been identified. Okay. So ఈ genes plus environmental insults plus ఈ కొన్ని ఫ్యాక్టర్స్ as I told you, excess antibiotic use, excess hygiene, ఇవన్నీ కలిపి వచ్చినప్పటికీ ఒక పర్సన్కి ఆస్తమా వస్తుంది. సో మీరు అనేది జెనెటిక్ కాంపోనెంట్ అనేది చాలా నెగ్లిజిబుల్ రోల్. It is a negligible role. It is not, for example, you can say that if you take this thing of diabetes, type 2 diabetes is very very, అంటే దాంట్లో ఒక 40% ఛాన్స్ ఉంటుంది రావడానికి. ఆస్తమా అట్లా ఉండదు. ఇట్ ఈస్ నాట్ దట్ వే. ఓకే. ఇప్పుడు దీని ఆస్తమాకి కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి? దాన్ని పర్మనెంట్ గా క్యూర్ చేయొచ్చా? ఆస్తమాని వీ కెన్ బ్రేక్అప్ ఇంటూ 2 parts. ఓకే. వన్ ఈస్ దట్ ఆస్తమాది గ్రేడింగ్ ఉంటుంది. అంటే whenever we say ఆస్తమా అంటే వాట్ ట్రీట్మెంట్ టు యూజ్. ఓకే. అంటే ఒట్టి బ్రాంకోడైలేటర్స్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యూజ్ చేయాలా? సో బ్రాంకోడైలేటర్స్ అంటే ఏంటి? మన ఆస్తమాలో ఏమవుతుంది, మన బ్రాంకిల్ స్మూత్ మసిల్స్ దే కన్స్ట్రిక్ట్. ఎందుకు కన్స్ట్రిక్ట్ అవుతాయి? దాంట్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి. సో ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్ ఈస్ వెరీ హై ఇన్ ఆస్తమా. సో ఏమవుతుందంటే ఇంకోటి ఇక్కడ ఈ ఎయిర్వేలో ఈస్నోఫిల్స్ పెరిగిపోతాయి. మన స్మూత్ మసిల్స్లో ఈస్నోఫిల్స్ పెరిగిపోతాయి. అది ఇన్ఫ్లమేషన్ చేసి మనుషులు దే కాఫ్ అవుట్ ఎల్లో స్ఫూటమ్. సో మేము మెడిసిన్ పెథాలజీ చదువుతున్నప్పుడు దాన్ని చాక్లెట్ ఎడెన్ క్రిస్టల్స్ అనేవాళ్ళం. మచ్చగా వాళ్ళు తగ్గినప్పుడు ఈస్నోఫిల్ రిచ్ ఇది ఉంటాయి, దాంట్లో ప్రెసిపిటేట్స్ ఉంటాయి. సో అంతే ఏంటంటే ఎయిర్వేలో ఇన్ఫ్లమేషన్ అయ్యింది. దానికి రీజన్స్ చాలా ఉంటాయి. కొంతమందికి అగరబత్తి స్మోక్ పడదు, కొంతమందికి డస్ట్ పడదు. పీపుల్ మెట్ కామన్ ఏంటంటే ఇంట్లో పెట్స్ ఉంటాయి, డాగ్స్ వెన్ దే షెడ్ దట్ డాండర్ అవంతా దే స్టార్ట్ గెటింగ్ దిస్ ఆస్తమా. ఆర్ ఓల్డ్ బుక్స్, వర్షాకాలంలో ఫంగస్, దే ఆర్ ఆల్ కామన్ ట్రిగర్స్ ఆస్తమాకి. సో అంటే కొన్ని రివర్సిబుల్ కాజ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద పెట్ అవుట్ ఫ్రమ్ ద హౌస్, పీపుల్ బికమ్ ఆల్ రైట్. బట్ ఈ ఆస్తమాని మేము డిఫరెన్షియేట్ చేసేది యాజ్ మైల్డ్ ఇంటర్మిటెంట్ ఆస్తమా, మైల్డ్ పర్సిస్టెంట్ ఆస్తమా, మోడరేట్ ఇంటర్మిటెంట్, మోడరేట్ పర్సిస్టెంట్, అండ్ దెన్ సివియర్ పర్సిస్టెంట్ ఆస్తమా. సో ఈ గ్రేడింగ్ ప్రకారము మనము బ్రాంకోడైలేటర్ అంటే కొన్ని విచ్ విల్ డైలేట్ ద బ్రాంకియల్ వాల్, అది మైల్డ్ ఇంటర్మిటెంట్ ఆస్తమాకి యూజ్ చేస్తాము. దానిపైన ఉండే అన్ని దాంట్లో వీ హ్యావ్ టు యూజ్ ఇన్హేల్డ్ స్టీరాయిడ్స్. ఓకే. చాలా మంది భయపడతారు ఏంటంటే స్టీరాయిడ్ యూస్ చేస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. ఇవి అంటే లోకల్లీ యూస్డ్ స్టీరాయిడ్స్. దీని అంటే అబ్జార్ప్షన్ ఇంటూ బాడీ ఈజ్ నెగ్లిజిబుల్. సో దీని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. అండ్ ఈ స్టీరాయిడ్ యూస్ చేసిన వల్ల ఏమవుతుంది, ఆస్తమా పుట్టించే బేసిక్ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేస్తున్నాం, ఇన్ఫ్లమేషన్ని. సో అందుకనే పేషెంట్స్ బికమ్ బెటర్ విత్ లాంగ్ యాక్టింగ్ స్టీరాయిడ్స్. ఇది అంటే ఒక పీరియడ్ వాడితే దాని తర్వాత వాడాల్సిన అవసరం లేదా, లేకపోతే కంటిన్యూస్? సో ఏమవుతుంటే మేము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి ట్రిగర్ తీసేసిన తర్వాత కొంతమందికి రెస్పాండ్ అయిపోతారు, అప్పుడు మన మెడిసిన్స్ తీసేయచ్చు. కొంతమంది దే మే నాట్ రెస్పాండ్ డిస్పైట్ యూజింగ్ దిస్ ట్రీట్మెంట్. అప్పుడు దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్. అంటే కొన్ని బయోలాజికల్ ఏజెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే టార్గెటెడ్ థెరపీ అంటాము. అంటే ఇంటర్లూకిన్ 5 అని ఉంటుంది ఒకటి, దట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ ఫర్ ఆస్తమా. దేర్ ఆర్ సమ్ IgE యాంటీబాడీస్, ఒమాలిజుమాబ్ అంటాం దాన్ని. దాంట్లో కొన్ని పారామీటర్స్ చూసుకొని వి పుట్ దిస్ బయోలాజికల్ ఏజెంట్స్. లాస్ట్ లో పీపుల్ కెనాట్ అఫోర్డ్ దిస్ అంటే ఈ మెడిసిన్స్, ఆర్ దే ఆర్ కాంట్రాఇండికేటెడ్, దెన్ వీ యూజ్ అ థెరపీ కాల్ బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అంటాం. ఇక్కడ థిక్ అండ్ మ్యూకోజాని అబ్లేట్ చేస్తాం. సో the airway becomes, it's as simple as pipe is there, it is blocked. You call your Hyderabad Municipal Corporation, they'll clean it. Same way bronchial thermoplasty. So you ablate that
ఆ స్మాల్ స్మూత్ మసిల్ని అప్డేట్ చేస్తారు, డైలేట్ చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో అన్ఫార్చునేట్లీ పర్మనెంట్ క్యూర్ లేదు ఆస్తమాకి. ఓకే, ఈ ఆస్తమా వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా, జాగ్రత్తలు, లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇలాంటి డైలీ లైఫ్ ఎనీ ప్రికాషన్స్ తీసుకోవాలా? అంటే ఆస్తమా పేషెంట్స్కి ఒకటి మేము ఏమంటామంటే ప్లీజ్ ట్రై టు, అంటే మీకు తెలుసు ట్రిగర్స్ ఏంటో అని. కొంతమందికి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ బ్రాంకోకన్స్ట్రిక్షన్ అవుతుంది. అంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బికాస్ అవర్ బాడీ హీట్స్ అప్ టు సర్టన్ టెంపరేచర్, when we inhale, air outside is cooler than the inside temperature, ambient temperature. So that difference in temperature will trigger off bronchoconstriction. So అలాంటప్పుడు pre-exercise take a prophylactic puff అంటాము, అంటే ఇన్హేలర్, మేబీ a bronchodilator. దాంట్లో జనరల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ పెద్ద యూజ్ ఉండదు, సో బ్రాంకోడైలేటర్ తీసుకోమంటాము. కొన్ని స్పోర్ట్స్ లైక్ స్విమ్మింగ్ అండ్ వేర్, అంటే ఎస్పెషలీ ఆస్తమా విత్ సైనసైటిస్ ఉంది అనుకోండి, సైనసైటిస్ ట్రిగరింగ్ ఆస్తమా, అలాంటి పేషెంట్స్ కి స్విమ్మింగ్ ఇస్ లిటిల్ డేంజరస్. బికాస్ డేంజరస్ అంతే కాదు, వాళ్ళకి ట్రిగర్ కావచ్చు సిమ్టమ్స్, బికాస్ అల్టిమేట్లీ మీరు ఇన్హేల్ చేస్తారు వాటర్. సో అలాంటప్పుడు ఈ సైనస్ ప్రాబ్లమ్ ట్రిగర్ కావచ్చు, దాంతో ఈ ఆస్తమా సిమ్టమ్స్ మళ్ళీ ఎక్కువ కావచ్చు. థర్డ్ వచ్చేసి ambient టెంపరేచర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ గోయింగ్ ఇన్ టు ఎ పూల్, ఇఫ్ ఇట్ ఇస్ కోల్డ్ వాటర్ ఇట్ మై ట్రిగర్ ఆఫ్ అంటే ఒక సమ్ లైక్ ఎ బ్రాంకోకన్స్ట్రిక్షన్. ఫోర్త్ వచ్చేసి ఆబ్వియస్లీ క్రికెట్, మన ఈ డస్టీ గ్రౌండ్స్ లో ఆడతాము, దట్ కెన్ యాక్ట్ యాజ్ అ ట్రిగర్ ఫర్ సమ్ పేషెంట్స్. అంటే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఏమి ఉండదు దీంట్లో. అంటే ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్. సో దేర్ అంటే వాళ్ళకి తెలుసు వాట్ డజంట్ సూట్ దెమ్. ఆల్సో ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ దీంట్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ కొంతమందికి పడకపోవచ్చు ఆస్తమా పేషెంట్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ దే సే సీ ఫుడ్, సీ ఫుడ్ మైట్ యాక్ట్ యాజ్ అ అలర్జెన్. సో అలాంటప్పుడు దే షుడ్, అంటే దే నో ది బెస్ట్ వాట్ ఈస్ ద అలర్జెన్ ఇన్ దిస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్, అంటే బేసిక్ గా ఫుడ్స్ ఆఫ్ యానిమల్ ఒరిజిన్ క్యాన్ బి ట్రిగర్. మనకి ఆస్తమా ఉందనే ఏమైనా ఫ్లాగ్ సైన్ ఉందా, లైక్ ఫర్ అస్ టు రియలైజ్ ఇఫ్ వీ హ్యావ్ ఆస్తమా, ఎనీ సైన్స్ ఉంటాయా మనకి? అంటే ఆస్తమా ఉందని సైన్ వచ్చేసి వన్ థింగ్ ఇస్ దట్ బ్రెత్లెస్నెస్ విచ్ ఇస్ ట్రిగర్డ్ బై సర్టన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్ ఆర్ అ స్టిమ్యులెంట్, a sense of constriction in the chest, which becomes better by using an inhaler, is one short sign of bronchial asthma. Second, persistent cough untondi, which is not going away. It might be asthma, but that is after ruling out all the other cause of cough. Ante konni red flag signs untai. If there is fever, weight loss, persistent cough, ante mana countrylo tuberculosis is the most common this thing. Ippudu ee viral infections, ippudu swine flu vintunamu, COVID vintunamu, all these have also acted as trigger for inducing reactive airway disease.